ఈరోజు మనం పీలర్ అయితే వచ్చాము. పీలర్లో మనము ఫ్లైఓవర్లు అయితే వేస్తున్నారు. అలాగే హైవే కూడా వస్తుంది. NH71 ఉంది కదా, తిరుపతి మదనపల్లి హైవే. అది కూడా మనం పీలర్ మధ్యలో నుంచి పోయేది. మొత్తం ఇది చూపిస్తాను ఈ వీడియోలో A to Z. ఇది వచ్చేసి మనకి పీలర్ వెళ్ళే రూటు. పీలర్ నుంచి మదనపల్లి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి డివైడర్ పైన స్టాండ్స్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి మనకి RTC బస్ స్టాండ్, పీలర్ RTC బస్ స్టాండ్. ఇక కొంచెం ముందరికి వెళ్తే మనకి ఇక్కడ ఫ్లైఓవర్లు అయితే వేస్తున్నారు. పీలర్ నుండి పుల్చర్లో వెళ్ళే దారి ఉంటుంది కదా, పీలర్లో స్టార్టింగ్లో అక్కడ కూడా హైవే అయితే ఫ్లైఓవర్ అయితే వేశారు. ఇప్పుడు వచ్చేసి మనము పీలర్ గేట్ దగ్గర వచ్చాము. ఈ గేట్ దగ్గర కూడా మనకి ఫ్లైఓవర్ అయితే వేస్తారు. పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి పీలర్ గేట్ ఉంది కదా, రైల్వే గేటు, అక్కడ వరకు ఫ్లైఓవర్ అయితే వేస్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం ఫ్లైఓవరు. ఇలా పైన నుంచి వెళ్తుంది. మొత్తం 14 పిల్లర్స్ వేస్తున్నారు కింద. దానిపైన ఫ్లైఓవర్ అయితే వేస్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. ఇది పిల్లర్ నెంబర్ 14. ఇక్కడ నుంచి పిల్లర్ నెంబర్ 1, 14 పిల్లర్స్ పైన నుంచి మనకి ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఈ సైడ్ ఆ సైడ్ చూసుకుంటే మొత్తం ఇల్లులు మొత్తం పొగలవుతున్నారు. రోడ్డుకి అద్దం ఉండేది. అలాగే ఈ సైడు ఆ సైడు కాలువలు అయితే వేస్తున్నారు. దానిపైన మనకి ఫుట్పాత్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ పక్క ఆ పక్క సర్వీస్ రోడ్స్ అయితే వస్తాయి. పైనుంచి ఫ్లైఓవర్ అయితే వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి రైల్వే గేట్ వస్తుంది. ఆ రైల్వే గేట్ పైనుంచి వెళ్తుంది ఫ్లైఓవర్. కింద మనకి ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలామంది ఇక్కడ వచ్చేసి స్టక్ అయిపోతారు. ట్రైన్ వచ్చినప్పుడు మొత్తం ట్రాఫిక్ అయిపోతుందని ఎక్కువ అందుకోసం ఫ్లైఓవర్ పైనుంచి వేస్తారు. ఇప్పుడు ఈ రైల్వే గేట్ పైనుంచి కింద ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది స్టేషన్కి. ఇంకా కొంచెం ముందర వచ్చాక రైల్వే గేట్ దాటుకొని ఇక్కడ ఇంకా చూసుకుంటే ఇంకా ఇల్లులు అయితే పొదగొడుతున్నారు. ఈ సైడ్ ఆ సైడు చాలా ఇల్లులు అయితే పొదగొట్టేశారు. చూసుకోండి మొత్తము ఇలాగైతే ఉంది అప్డేటు పీలర్లో. ఇక కొంచెం ముందర వెళ్తే మనం హైవే కూడా చూద్దాము. NH71 అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇప్పుడు వచ్చేసి మనము పీలర్ రైల్వే స్టేషన్ వెళ్ళే దారిలో అయితే ఉన్నాము. ఇలా మనం రైట్కి వెళ్తే పీలర్ స్టేషన్కి వెళ్ళిపోతాము, రైల్వే స్టేషన్కి. ఇప్పుడు వచ్చేసి కింద నుంచి వెళ్ళి బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి మనం మదనపల్లి రూట్లో అయితే కలుస్తాము. ఇది చూడండి మొత్తం ఎలా ఉందో, మొత్తం సూపర్ అయితే ఉంటుంది లొకేషన్. ఇక్కడ పక్కన వచ్చే వాగు అయితే ఉంటుంది మనకి, వంక, నీళ్ళు అయితే వెళ్తూ ఉంటాయి. ఇలా కొంచెం ముందర వచ్చాక ఇక్కడ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి వాగు ఉంది కదా, కింద నీళ్ళు వెళ్ళేకి, ఆ నీళ్ళ పైన అక్కడ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. చూసుకుంటే కనబడుతుంది మీకు. ఇలా కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఇంకా ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసుకుంటే మొత్తం పైన వచ్చేసి ఫ్లైఓవర్, కింద వచ్చేసి మనం సర్వీస్ రోడ్లో అయితే వెళ్తున్నాము ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ పైన వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంకా ఈ పైన అండర్ పాస్ అయితే రావాలి. ఇక్కడ కింద నుంచి మనకి అండర్ రోడ్ అయితే ఉంది కదా, స్ట్రైట్గా మనకి రోడ్ అయితే వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి హైవే పైన నుంచి పోతున్నాయి ఇప్పుడు బండ్లు ప్రజెంట్. ఇప్పుడు మనం వచ్చేసి హైవే పైకి ఎక్కుతాము చూడండి. ఈ సైడ్ ఆ సైడ్ సర్వీస్ రోడ్డు, మధ్యలో వచ్చేసి మనకి హైవే అయితే ఉంది, 4 లైన్ హైవే. ఈ హైవే పైన వచ్చేసి మనకి సర్వీస్ రోడ్ వస్తుంది. కింద పల్లీల నుంచి హైవే మీద ఎక్కేకి ఈ సర్వీస్ రోడ్ అయితే ఇలాగైతే వస్తుంది. ఆ సైడ్ మనకి పల్లీలు ఉంటాయి కదా, అక్కడ కిందకి వెళ్ళేకి. ఇది మొత్తం చూడండి హైవే ఇలా కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం ఈ పీలర్ దగ్గర అంతా మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది పీలర్ దగ్గర అయితే. ఇక్కడ ముందు వచ్చేసి మనకి కింద చెరువు అయితే ఉంది. ఈ చెరువు క్లోజ్ చేసి ఈ సైడ్ ఆ సైడ్ పిల్లర్లు వేసి రోడ్ అయితే వేస్తున్నారు. పిల్లర్ పై నుంచి రోడ్ అయితే వేస్తారు ఫ్లైఓవర్. ఇక్కడ చూసుకుంటే మనకి చూడండి ఈ చెరువులో నుంచి పిల్లర్లు వేసుకుంటా ఇలా ఫ్లైఓవర్ వేసుకుంటా వస్తున్నారు. ఇక్కడ కొంచెం వర్క్ అయితే కొంచెం జరుగుతుంది ఫాస్ట్గానే, కానీ కంప్లీట్ అయ్యి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం లొకేషన్ అయితే ఇలాగైతే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఫ్లైఓవర్ పైన నుంచి ఇంకా ఇక్కడ పెండింగ్ అయితే ఉంది. కొంచెం ముందరికి వెళ్తే ఇక ఇక్కడ మన ఫ్లైఓవర్ మీద మళ్ళీ ఎక్కేసాము. ఈ సైడ్ ఆ సైడ్ చూసుకుంటే మొత్తం గ్రీనరీ సూపర్ అయితే ఉంటుంది పిల్లర్ దగ్గరలో. ఇలాగైతే ఉంది మొత్తం అప్డేటు. ఇంకా కొంచెం ముందర వెళ్తే మనకి సర్వీస్ ఫ్లైఓవర్ పైన ఎక్కేసాము మొత్తము. ఇక్కడ వచ్చేసి చెరువు ఉంది కదా, ముందు కొంచెం ముందర వెళ్తే ఇక్కడ వచ్చేసి మనకి చెరువులో నుంచి కాలువలు అయితే కడుతున్నారు. ఆ కాలువలో నుంచి నీళ్ళు అయితే వెళ్ళిపోతాయి పొలాలకి. ఈ సైడ్ రోడ్ కింద కడుతున్నారు ఆ చెరువు. ఇక్కడ చూసుకుంటే మనకి పైన హైవే, కింద సర్వీస్ రోడ్ అయితే వేశారు. పైన వచ్చేసి మనకి ఈ అండర్ పాస్ రెడీగా కావాలని చెప్పి కింద నుంచి పంపిస్తున్నారు చూడండి. ఇది ఇంకా పెండింగ్ అయితే ఉంది.
ఈ చెరువు పైన నుంచి వేస్తున్నారు. ఇది హైవే పైన ఫ్లైఓవర్ లాగా చూసుకోండి. ఇలా కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ మనకి చెరువు ఉంది కదా, చెరువు కింద నుంచి మనకి మోరీ తీసి ఈడ నీళ్ళు ఈ పక్క నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఇక్కడ కాలువ అయితే కడుతున్నారు. ఈ కాలువ కట్టేసిన తర్వాత ఈ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. అంతవరకు ఇది కొంచెం పెండింగ్లో ఉంటుంది. కొంచెం ముందర వెళ్ళాక మనం హైవే అయితే ఎక్కుతాము. ఇక్కడ వచ్చేసి మనకి సర్వీస్ రోడ్డు ఆ పక్క ఉంది కదా, అది పాత రోడ్డు. ఇది ఇప్పుడు వచ్చేసి మనం వెళ్తున్నాము. ఇది హైవే NH71 హైవే. చూసుకోండి మొత్తం ఎలా ఉందో, సూపర్ అయితే ఉంది. రోడ్ మాత్రము కింద 2 సర్వీస్ రోడ్లు, ఈ పక్క నేచర్ చూసుకోండి, నేచర్ గ్రీనరీ సూపర్గా అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కొత్త వీడియోస్ వస్తుంటాయి. కీప్ స్మైలింగ్.